జిల్లా ఆళ్లగడ్డలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏవి సుబ్బారెడ్డి ఇంటి ముందు హత్యకు గురైన శ్రీదేవి కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళనకు దిగారు. శ్రీదేవి హత్యపై న్యాయం కోసం నిరాహార దీక్ష చేపట్టారు. ఏవి సుబ్బారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని, పార్టీ నుండి తొలగించాలని శ్రీదేవి కొడుకు అట్లా హర్షవర్ధన్ రెడ్డి, కుమార్తె రమ్యశ్రీ డిమాండ్ చేస్తున్నారు. పార్టీ హైకమాండ్ స్పందించి త్వరలోనే తమకు న్యాయం చేయాలన్నారు. తమ అమ్మను చంపేశారు, తమని కూడా చంపేస్తారా అని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఏవి సుబ్బారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేసేంత వరకు తమ పోరాటం ఆగదని తెలిపారు. అటాక్ చేశారు. ఇప్పుడు మళ్ళీ మా మమ్మీని చంపేశారు, ఏవి సుబ్బారెడ్డి అండ్ రుపిణి దేవి. ఇప్పుడు మళ్ళీ మా మీద కూడా అటాక్ చేస్తారు, దాంట్లో డౌట్ లేదు. ఆయనేమో ఎక్కడో యుఎస్లో ఉంటాడు, అక్కడి నుంచి చేపిస్తూ ఉంటాడు ప్రతి ఒక్క పని. ఇప్పుడు వెంటనే ఆయన ఇప్పుడు సేమ్ పార్టీ ఉన్నందుకు ఆయన టీడీపీ కాబట్టి ఏవి సుబ్బారెడ్డి, అందుకే మాకు భూమా అఖిల దగ్గర నుంచి మాకు సహకరించట్లేదు. సో ఏవి సుబ్బారెడ్డిని వెంటనే పార్టీ నుంచి తొలగించాలి, సస్పెండ్ చేయాలి. ఆయనకు వెంటనే సస్పెండ్ చేసి ఆయనను అరెస్ట్ చేయాలి. ఈ కుట్రలో ఆయనదే మొత్తం భాగం ఉంది. మొత్తం ఆయననే మా బాబాయ్ వాళ్ళని మ్యానిపులేట్ చేసి చంపించాడు. అది అందరికీ తెలుసు. మా అమ్మ ఈ పార్టీ కోసం లీడర్గా చాలా కష్టపడింది. అదే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరిని అడిగినా చెప్తారు. ఇప్పుడేమో అసలు పట్టించుకోవట్లేదు, మా అమ్మని పార్టీనే పట్టించుకోవట్లేదు. మా అమ్మ ఇంత కష్టపడింది ఎందుకు అందించడం లేదు. అసలు మా దాంట్లో కేవలం వీళ్ళు తెలుగుదేశంలో ఉండి వాళ్ళు తెలుగుదేశంలో ఉండడం వల్లనే మాకు న్యాయం జరగడం లేదండి. ఈయన ముద్దాయి కాబట్టి మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఎంక్వైరీ చేస్తారు. మా కేసు సిబిఐకి అప్పగించండి. ఈయన పాత్ర ఉంటే అది బయటపడుతుంది కదా. ఎందుకు చేయట్లేదు అది నేను అడుగుతున్నా. ఎందుకు చేయట్లేదు? ఎఫ్ఐఆర్ రాసిన తర్వాత ఎంక్వైరీ లేదు. ఆయనేమో యుఎస్ లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. వాళ్ళ కొడుకుని కూడా అరెస్ట్ చేయలేదు. మాకు ప్రాణహాని ఉంది, దానికి ఏంటి? మాకు గవర్నమెంట్ మాకు సమాధానం చెప్పాలి. మాకు ఖచ్చితంగా ఇలా అయితే మమ్మల్ని కూడా చంపేస్తారు, దాంట్లో డౌటే లేదు. అయినా అన్ని ఎఫ్ఐఆర్లు ఉండి ఆయన యుఎస్కి ఎలా వెళ్ళాడండి? మొన్ననే నిఖిల్ మర్డర్ కేసు జరిగింది, దానికి ఆల్రెడీ 307 ఉంటుంది. అయినా ఎట్లా వస్తుంది వాళ్ళకి? పోవడానికి ఛాన్సే ఉండదు అసలు. ఎస్పీ గారు సమాధానం చెప్పాలి మాకు దీని గురించి. వాళ్ళకి ఆల్రెడీ ఏవి సుబ్బారెడ్డికి నోటీస్ ఇచ్చారు యుఎస్ పోకుండా. ఎలా వెళ్ళారు అనేది నాకు అర్థం అవ్వట్లేదు. అది ఎస్పీ గారు ప్రమేయం ఉందా? అది క్యాన్సిల్ చేసి వాళ్ళు ఏమన్నా చేశారా? అది ఎలా వెళ్ళారో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. మా బాబాయ్ మీద కూడా ఇంతకు ముందు రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్, చెప్పండి. యామిని, ఏదైతే ఈ ఆర్లగడ్డ మొన్న నంద్యాల జిల్లా ఆర్లగడ్డలో అయితే కొంత టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఏదైతే టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డి ఇంటి ముందు ఎవరైతే ఇటీవల హత్యకు గురైనటువంటి శ్రీదేవి, టీడీపీ నాయకురాలు ఎవరైతే ఉన్నారో శ్రీదేవి, ఈమె కుటుంబ సభ్యులు ఆందోళన దిగారు. శ్రీదేవి హత్యపై న్యాయం కోసం నిరాహార దీక్ష చేపట్టారు. ఏవి సుబ్బారెడ్డి ఇంటి ముందు వీరు కుటుంబ సభ్యులు అలాగే వారి బంధువులు ఎవరైతే శ్రీదేవి మృతురాలు ఉన్నారో, ఈమె టీడీపీ నాయకురాలు, ఈమెకు సంబంధించిన కుమారుడు, కుమార్తె అలాగే వారి బంధువర్గం అంతా కలిసి ఏవి సుబ్బారెడ్డి ఇంటి ముందు అయితే నిరాహార దీక్ష చేపట్టారు. ఏదైతే ఏవి సుబ్బారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని పార్టీ నుంచి కూడా వెంటనే, అంటే టీడీపీ పార్టీ నుంచి ఆయన వెంటనే తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే గత వారం రోజుల క్రితం ఈ శ్రీదేవి హత్యకు గురైంది. ఇంటికి అంటే రాత్రి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఇంటి వద్ద కొంతమంది దుండగులు ఆమెను ఆమె భర్తను అడ్డగించి హత్య చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొత్తం మీద ఈ హత్యకు గురైనటువంటి శ్రీదేవికి సంబంధించి మొత్తము 15 మంది మీద కేసు అయితే నమోదు చేశారు. అందులో ఎవరైతే ఏవి సుబ్బారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ హత్యలో ఇన్వాల్వ్ అయినట్లుగా పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ లో పేర్కొనడం జరిగింది. దీంతో ఎవరైతే ఈ శ్రీదేవి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఈ రోజు బాధిత కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో శ్రీదేవి కుటుంబ సభ్యులు, వీరు ఏవి సుబ్బారెడ్డి ఇంటి ముందు
ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. వెంటనే ఏవి సుబ్బారెడ్డిని సస్పెండ్ చేయాలంటూ వారు చెప్పడం జరుగుతోంది. తమకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదంటూ వాళ్ళు తేల్చి చెప్తున్న పరిస్థితి ఆమెని. మొత్తం మీద అయితే ఏవి సుబ్బారెడ్డిని త్వరగా అరెస్టు చేయాలని ఇప్పటికే ఎవరైతే ఉన్నారో శ్రీదేవి కొడుకు ఎవరు ఉన్నారో అట్లా హర్షవర్ధన్ రెడ్డి అలాగే ఆమె కుమార్తె కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. పార్టీ హైకమాండ్ స్పందించి త్వరగా తమకు న్యాయం చేయాలనేసి చెప్పడం జరుగుతోంది. ఏదైతే ఈ రోజు అంటే 4 రోజుల క్రితం హత్యకు గురి కాబడిన తమ తల్లికి న్యాయం జరగాలి, తమకు న్యాయం జరగాలన్నట్లుగా వాళ్ళు చెప్పడం జరుగుతోంది. వారికి థ్రెట్ ఉందనేసి కూడా అంటే ప్రాణహాని ఉంది అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు ఏవి సుబ్బారెడ్డి వారి కుటుంబ సభ్యుల నుంచి. సో వారిని వెంటనే అరెస్ట్ చేస్తే తప్ప తమకు ప్రాణరక్షణ కల్పించాలన్నట్టుగా వారు చెప్పడం జరుగుతోంది. మరోవైపు ఈ హత్య జరిగినటువంటి శ్రీదేవి ఎవరు ఉన్నారో వారి కుటుంబ సభ్యులు మొత్తం మీద అయితే ఒకటే చెప్తున్నారు, టీడీపీ పార్టీ నుంచి ఎవరైతే ఏవి సుబ్బారెడ్డిని సస్పెండ్ చేస్తేనే తమకు న్యాయం జరుగుతుందనేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన టీడీపీ పార్టీలో కొనసాగితే తమకు న్యాయం జరగనేసి ఈవెన్ పోలీసులు కూడా పట్టించుకునే పరిస్థితి లేదనేసి వారు చెప్పడం జరుగుతుంది. అయితే మరోవైపు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఏవి సుబ్బారెడ్డి ఉన్నారో ఈయన ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. కుటుంబ సభ్యులతో అంతా కలిపి ఆయన విదేశాల్లో ఉండడం జరుగుతుంది. ఆయన కూడా దీనిపైన 4 రోజుల క్రితమే ఆయన రియాక్ట్ అవ్వడం జరిగింది, స్పందించడం జరిగింది. తనకు ఈ శ్రీదేవి హత్యకు కానీ ఎటువంటి సంబంధం లేదనేసి తమ కుటుంబ సభ్యులను తనను అనవసరంగా కేసులో అక్రమంగా ఇరికించారంటూ ఆయన తన ఆవేదన అయితే వ్యక్తం చేశారు. మొత్తం మీద చూస్తే న్యాయపరంగా తాను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను, ఈ హత్యకు తనకు తన కుటుంబ సభ్యులకు ఎటువంటి సంబంధం లేదనేసి ఏవి సుబ్బారెడ్డి చెప్పడం జరుగుతోంది. ఆమెని రైట్, థ్యాంక్ యూ.